అని పేరు వచ్చింది. పాలకొల్లులో శ్రీ మహావిష్ణుమూర్తి ప్రతిష్ఠించిన ఈ క్షేత్రం క్షీరారామంగా ప్రసిద్ధి చెందింది. సామర్లకోటలో కుమారస్వామి స్వయంగా ప్రతిష్ఠించిన ఈ పుణ్యక్షేత్రాన్ని కుమారరామం అంటారు. ఆ ముక్కలు తిరిగి ఒకటవకుండా ఈ దేవతలు వాటికి రక్షణగా ఉన్నారు. ఈ 5 క్షేత్రాలను ఒకే రోజు దర్శిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు. ఈ పంచారామ క్షేత్రాలు ఎవరితో కలిసి దర్శించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి రీల్ షేర్ చేయండి. మీరు ఏ క్షేత్రాలు చూసారో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గోదావరి స్టేషన్ ని ఫాలో అవ్వాలి. మరి గదంటే ఎత్తలేదు ఇంకానే అదైతే మొత్తం అయ్యి బాబాయ్ అగ్గొచ్చేద్దే.